హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం చేసుకునే రెసిపీ బెండకాయ ఫ్రై అండి. బెండి ఫ్రై, ఇది డీప్ ఫ్రైది బెండి ఫ్రై. మనం ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో చూస్తుంటాం కదా, బెండకాయ ఫ్రై తింటుంటాం కదా. సేమ్ అదే టేస్ట్ తోటి, అదే స్టైల్లో, అంతకంటే టేస్టీగా చేసుకున్న బెండి డీప్ ఫ్రై అండి. ఇది పప్పుచారులోకి, రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా భలే టేస్ట్ని ఇస్తుందండి ఈ బెండి ఫ్రై. ఇది చాలా ఈజీ చేసుకోవడం కూడా, చాలా బాగుంటుంది తింటే కూడా. ఇది ఎలా చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు. మంచి లేత బెండకాయలు తీసుకొచ్చుకొని నీట్గా కడుక్కొని తుడిచేసి ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని కూడా మనం ఏదైనా క్లాత్ పైన కానీ లేదంటే ఒక బౌంటీ వేసుకొని ఒక 1/2 అవర్ అట్లా వదిలేయాలి. గాలికి ఆరిపోతాయి. కొంచెం డ్రై అయిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకొని స్టవ్ పైన ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక వాయికి ఎన్ని వేసుకోవాలో అన్నీ తీసుకోవాలండి. ఎక్కువ తీసుకుంటే ఉడికిపోతాయి, ఫ్రై కావు. ఇట్లా ఫ్రీగా ఉండేటట్టు తీసుకోవాలి. ఈ కలర్కి రాగానే మనం తీసేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఈ కలర్కి రాగానే తీసేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఫ్రై అయినాయి అనుకోండి, మాడిపోతాయి. ఇవి బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా కలర్ చేంజ్ అవుతాయి. అందుకే మనం కొంచెం ఫ్రై కాగానే తీసేసుకోవాలి. ఇట్లా ఇట్లా కాల్చి పెట్టుకోవాలి. అన్ని ముక్కలన్నీ ఇట్లా కాల్చి పెట్టుకోవాలి. ఈ కాల్చి పక్కన పెట్టుకున్న ముక్కల్లోకి మనం మసాలా తయారు చేసుకోవాలి. ఇట్లా 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 కాలితే సరిపోతుందండి. ఇట్లా పొడి పొడిగా వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మసాలాని ఒక 10 మిరియాలు, ఒక 2 స్పూన్ల జీరా మిక్సీ జార్లో వేసుకోవాలి. దానికి టేస్ట్ సరిపోయేంత కారం, ఒక 2 స్పూన్ల కారం. అవి కేజీ బెండకాయల వరకు అవుతాయండి, కేజీ బెండకాయలు. ఇప్పుడు టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అందులోకి ఒక పెద్ద ఎల్లిగడ్డ పూర్తిగా తీసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, దాన్ని వడగట్టుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఒక పావు కేజీ వరకు పల్లీలు తీసుకోవాలి. అంటే కేజీ బెండకాయలకి ఒక పావు కేజీ లేదంటే 300 గ్రాముల పల్లీలు పడతాయి. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి పల్లీలను కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా మీడియం ఫ్లేమ్లో లోపల వరకు వేగేటట్టు వేయించుకోవాలి. పల్లీలు పచ్చి పచ్చి రాకుండా చూసుకోవాలి. మాడిపోకుండా కూడా కలుపుతూనే ఉండాలి. అంతటా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో సిమ్లో వేయించుకోవాలి. వేగే టైంకి సిమ్ చేసుకోవాలి. సిమ్లో వేగితే లోపల వరకు వేగుతాయి. పచ్చి పచ్చి రాకుండా మాడిపోకుండా చూసుకోవాలి. ఇట్లా వేయించుకున్న పల్లీలని మనం తీసుకొని ఈ బెండకాయ ముక్కలలో వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండి ముక్కలలో వేసుకోవాలి. మొత్తం ఇట్లా ఆయిల్ లేకుండా తీసుకొని ఆయిల్ పూర్తిగా అడిచిన తర్వాతనే వేయాలి. లేదంటే ఆయిల్ అయిపోతాయి. మళ్ళీ ఫ్రైలో ఎక్కువ ఆయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకుందాం. ఉప్పు, కారం, మిరియాలు, జీరా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే ఆయిల్లో మనం పల్లీలు తీసిన ఆయిల్లోనే కొంచెం జీరా, ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఈ జీరా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం కచ్చపచ్చగా దంచుకున్నాం కదా ఎల్లిపాయలు, ఒక పెద్ద ఎల్లిగడ్డ దంచుకున్నాం కదా, అది కూడా ఇందులో ఫ్రై చేసుకొని తీసుకొని మనం బెండకాయ ముక్కలలో వేసుకోవాలి. ఫ్రైలో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మళ్ళీ కరివేపాకులు వేసుకోవాలి. కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని బెండకాయ ముక్కలలో వేసుకొని అంతా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. మనం గిన్నెతో ఇట్లా కిందికి మీదికి అంటే సరిపోతుంది, మొత్తం కలిసిపోతుంది. ఇట్లా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఉప్పు ఉందా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి, లేకపోతే తక్కువ అయింది అనుకోండి మళ్ళీ కొంచెం వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పైన కొంచెం సాల్ట్ వేస్తేనే బాగుంటుంది. మనం ఫస్ట్ వేసిందంతా మనకు తెలియదు. కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నా నేను. పచ్చిమిర్చిని ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని కలిపేసుకున్నాను నేను ఇందులో. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఇంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.